మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నెలన్నర క్రితం రాయగడలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువతి హత్య కేసును రాయగడ పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. జూన్ 17న రాయగడ కలిగూడు సమీపంలోని హోండా షోరూం పక్కన ఖాళీ స్థలంలో దుర్వాసన వస్తున్న బ్యాగును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న చెందిలి పోలీసులు బ్యాగులో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి ఫోటోను సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆమెను గుర్తించలేకపోయారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలు, వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితుడి కదలికలను విశాఖపట్నం నుంచి రాయగడ వరకు గుర్తించారు. ఈ ఆధారాలపై విశాఖకు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ను జూలై 30న అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన యువతితో ప్రేమ సంబంధం కొనసాగిందని, వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయగడకు తీసుకొచ్చి పడేసినట్టు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ పరీక్షలు, నిందితుడు ఇచ్చిన వివరాల ధృవీకరణతో పాటు మరింత దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కేసును 2 రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఛేదించడం రాయగడ పోలీసుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.